కాటిక కంటి నీరు చనుకట్టుపైన బడ ఎలా నేర్చదో కైటప దైత్యమర్దనుని గాదుని కోడల ఏమదంబ యో ఒకట గర్భరాని నిన్నాకటికి నిగొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అంటాడు పోతనామాత్యుడు. వాడు పుట్టిన నెల మీద పుట్టిన కదా, వాని పాదధూళి తోకి పెరిగిన కదా, కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా, మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగా చిగురించన, గగనమే పిడుగులను పడదోసిన నా గమనమే తడబడుతూ గతి దప్పున, సొమ్ములకు నా కవిత అమ్మజూపను ఎప్పుడు రొమ్మిరిచి రొమ్మిరిచి చెప్పనా అమ్మ పైన, రొమ్మిరిచి చెప్పనా అమ్మ పైన. ఇలా కవులు రెండు పాయలు అయిపోయిందన్న, అమ్మకానికొక్కడు నమ్మకానికొక్కడు. కాబట్టి మీకు ఆట అమ్ముడు పోయింది, పాట అమ్ముడు పోయింది తమ్మి, మాట కూడా అమ్ముడు పోతుంది. ఒక చిన్న పదం గద్దరన్న చేసిన నేపథ్యం, ఈయన చనిపోయినప్పుడు అంటే ఈ పోయము రాయడానికి 20 ఏళ్ళు ఆలోచించిన. ఇదే యూనివర్సిటీ ప్రాంగణంలో సిరపు 2.5 రోజుల్లో కాసిము చెప్పిన తరువాత దీన్ని అక్షరబద్ధం చేసిన. అంటే ఈ మధ్య కాలంలో ఇంత తొందరగా సచ్చినా రాయ, ఆయన వచ్చి ఆవహించి ఈ పాటను రాయించుకున్నాడు. పాట కాదు ఇది, ఇది పాటేం కాదు. ఒక్క మనవి చేస్తానా, శీలం శీలం అంటే ఎంతమందికి తెలుసో ఒక్కసారి చేయలేపండి నాన్న, ఒక్కడికి తెలుస్తలేదు. శీలం నాకు నీళ్ళు నాన్న కొద్దిలా. కొడుకు అందరిని నిలబడి ఇటు పక్కన అందరు నిలబడిచ్చిండు, నా పక్కన వద్దంటుండు అనుకుంటాడు. వాందో బాధ ఉండని నిలబడనిగా, కానీ ఇది మాత్రం నేను ఇబ్బంది పెడతాను. మరి శీలం అంటే కాలం. గద్దరు తరపున గద్దరు సంతాప సభలో ఆర్ట్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీ అమ్మఒడిలో ఈ పాటకు ఈ మాటకు ఈ పోయానికి పురుడు వస్తున్నా, వాని కాళ్ళ గజ్జలకు ఈ గేయాన్ని అంకితమిస్తున్నా. శీలం అంటే కాలం. శీలం అంటే కాలం, ఆ కాలం అది కొద్దిలా వినమ్రత. శీలం అంటే కాలం, ఆ కాలము సువిశాలం. కవిని గంటది కాలం, ఆ కవిత నది సువిశాలం. ప్రకృతి ప్రణవాగ్ని క్రీడల, ప్రకృతి ప్రణవాగ్ని క్రీడల ప్రాణికోటికి పగలు రేయది. ప్రశ్నలు తర్కము తానైతేనేమది, తర్కము తానైతేనేమది, తత్వమది తానెరగకుంటే శీలమంటే కాలము. కవియు అనగా ఇక్కడ కొందరికి కష్టం కలుగుతుంది. కవియు అనగా, కవి అంటే కవియు అనగా పొద్దు పడుపో, పొద్దు తిరుగుడు పువ్వులు కవులు. కవియు అనగా పొద్దు పడుపో, పొద్దు తిరుగుడు పువ్వులు కవులు. చెప్పడమే ఎన్నేళ్ళు తరపై, చేయడము కొంతైనా ఉండదు. కాంత కనకము, కాంత కనకము భ్రాంతిలోబడి
కాలిపోదురు నేలపైన మదుపమది పరుగెత్తి పువ్వుల మధుకరమును సేకరించి లోకహితమై బ్రతికే లోకహితమై వెలిగ దిశలా లేకువది లోకహితమై వెలిగ దిశలా లేఖితనమది ఏల నేల. లోకహితము తేనెటీగా లోకహితమై బతికితే ఇక్కడ లేఖితనం ఎక్కువ. కానీ గద్దరులో అనువంత కనబడది. అందుకే శీలం నాకు తెలిసిన ఈ కాలములో గద్దరుకు దాని చిరునామా, శీలానికి గద్దరు చిరునామా. అందుకోసం ఈ పోయం చెప్తున్నాను. రాజులను కీర్తించే కవులు, రాజులను కీర్తించే కవులు రాలిపోయిరి ఎప్పుడో ఇట. రాణులను కొని ఆడే కృతులు, రాణులను కొని ఆడే కృతుల రాసలీలల రాగమాగెను. రాణులను కొని ఆడే కృతుల రాసలీలల రాగమాగెను. కన్నరా మా అన్నమయ్యల రాగయోగుల త్యాగరాజుల, కన్నరా మా అన్నమయ్యల త్యాగయోగుల రాగయోగుల త్యాగరాజుల రాములోరిని ఎక్కిరించిన రామదాసుని రచనలేమది. రామదాసుని ఎక్కిరించిన రామదాసుని రచనలేమది. రాచకొండరు ధిక్కరించిన రాజులకి కవిరాజు పోతన. రాజు అంటే రాచకొండను ధిక్కరించిన రాజులకే కవిరాజు పోతన. కాలం అంటే శీలము. కాసులకు కాసు కోసమే కవిత, ఆ కాసు కోసమే కవిత దాసుల. ఏ కవితనో మీరే అర్థం చేసుకోవాలి. కాసు కోసము కవిత దాసుల. కొద్దిగా వినండి నాన్న. కాసు కోసము కవిత దాసుల వేషమది 1000 ఏళ్ల కాలం, వేషమది 1000 ఏళ్ల కాలం. కిరీటమని 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 పేరెత్తే కవుల కీర్తి అన్నది ఎంతకాలం. కిరీటమని పేరెత్తే కవుల కీర్తి అన్నది ఎంతకాలం. రాజ్య హింసల రక్తపాతపు రాజ్యమే కొందరికి గొడుగు. రాజ్య హింసల రక్తపాతపు రాజ్యమే కొందరికి గొడుగు. రాజు నీడన బతుక నేర్చిన, రాజు నీడన బతుక నేర్చిన, రాజు నీడన బ్రతికే కవులకు రగిల రచనల అంటే రగిలించే రచనల రాదెనుడుగు. రాజు నీడన బతికే కవులకు రగిలే రచనల రాదెనుడుగు. కాలమును శాసించే ఈ ఒక్క పదం వినండి తండ్రి, ఇలా పట్టుకో. ఇక కాలమును శాసించే కవికి, కాలమును శాసించే కవికి వేలమాయిట, కాలమును శాసించే కవికి వేలమాయిట వెలిగ రవికి. అర్థమైందా తండ్రులను? ఒక్కసారి చేతులు చెప్తారు, అర్థమైంది. కాలమును శాసించే కవికి వేలమాయిట వెలిగ రవికి. కవి అనటోడు కాలం, శీలం, కవివాడే, రవివాడే. ఇక్కడ ఉన్నదంతా కవులు కవులు కవులు. పొద్దు తిరుగుడు పువ్వులు పువ్వులు.